పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి బీజేపీ అధిష్టానం మాట్లాడుతున్నారు. ఆయన కూడా సుముఖంగా ఉన్నాడు. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు మళ్ళా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కనుక కేంద్రంలో ఏ సంఖ్యతోటి వచ్చినా అది ఒక్క నెంబర్ తోటి ఎక్కువగా ఏదైతే లక్ష్మణ రేఖ అంటారు కదా, అయిపోయా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక మొత్తం దారి పడతారు. ఎట్లా మీరు పేరే చెప్తున్నారు డైరెక్ట్ పొంగులేటి అని? అంత సోర్స్ ఎక్కడిది మీకు ఉన్నది? మాకున్న ఆర్ఎస్ఎస్ తోటి బీజేపీ తోటి మాకున్న సోర్సెస్ ప్రకారం ఉంది. అట్లనే ఆల్రెడీ కాంగ్రెస్ లో కూడా గుసగుసలు మొదలైనవి. ఎట్లా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నమ్మగలిగిన వ్యక్తి కాదు, ఆల్రెడీ టాక్స్ అవుతున్నాయి, ఆయన ఏ రోజైనా జంప్ అయ్యే అవకాశం ఉంది. ఆ అంకెలతో సహా చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 12 మంది ఆయన నమ్మిన బంట్లుగా ఉన్నారు. ఆయన ఏ నిమిషంలోనైనా వాళ్ళని ఎంటబెట్టుకొని పోయే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీ దగ్గర 18 మంది ఉన్నారు. ఏ నిమిషంలోనైనా మోడీ అమిత్ షా అవకాశం ఇస్తే ఆయన కూడా జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తున్నారు. 18 మందితో ఎట్లయితారండి? బీఆర్ఎస్ లేదా రెడీగా? బీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉందా? బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారా? 22 మంది వస్తారు, రెడీగా ఉన్నారు. 60 కావాలా? 60. ఇప్పుడు వాళ్ళు 22 మంది అవుతారు. వీళ్ళు ఒక 18 మంది ఎంత అయినరు? 40 అయినరు. పొంగులేరు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి 8 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు వీళ్ళు రారా? ఏమున్నది అక్కడ? ఇప్పుడు అంటే మీరు ఎట్లున్నదంటే ఇది ఏదో కూర్చొని ఒక రూమ్ లో చర్చ అయింది, అంతా రెడీ అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నారు మీరు. అదే మీకు మొత్తం తెలిసినట్టుగా. మీరు చూడండి, మనం ఏదైతే చెప్పుకున్నామో, మనం ఈ మొన్న చార్జ్ షీట్ లో కవితమ్మ పేరు పెట్టిన తర్వాత మనందరం ఏమనుకున్నాం? ఖచ్చితంగా ఆమె అత్తగారింటికి పోతుంది, అత్తగారింటికి పోవడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అనుకున్నావా లేదా? ఓకే, మనం అనుకున్నాం కదా, భావించినాం కదా. ఇది లేకపోతే బీజేపీకి ఇక్కడ తెలంగాణలో పుట్టగతులు ఉన్నవని వాళ్ళకు కూడా తెలుసు. అరెస్ట్ అనేది వాళ్ళకు ఒక అగ్ని పరీక్ష అయిపోయింది. అగ్ని పరీక్షలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకున్నట్టు చూపించుకున్నారు. వాళ్ళకు ఇప్పుడు 4 ఉన్నాయి కదా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ డజన్ కాడ కూర్చున్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా లెక్కలు, డజన్ అని. డజన్ కాకపోతే కనీసం 8 వస్తాయని ఆశ ఉంటది కదా. మరి ఈజీగా వాళ్ళు ఇప్పుడు చూసినాం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంతకుముందే మాట్లాడండి ప్రెస్ మీట్ లో, ఒకవేళ నా ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే మీరు పొద్దున నిద్ర లేచేలోపు ఒక్కడు కూడా మీ దగ్గర ఉండడు, మీ బట్టలు కూడా మీ ఒంటి మీద ఉండవని అంటున్నాడు. ఫస్ట్ ఆయన చూసుకోవాలి. ఎందుకు ఈ గప్పాలు కొట్టుడు? గప్పాలు కొట్టుడు ఎందుకు? ఇవాళ రాబోయేది భారతదేశంలో ఒక విపత్కరమైన పరిస్థితి రాబోతున్నది. ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు మొన్న మనం చూసినాం కదా, ఏమైంది? హిమాచల్ ఏమైంది? రేపు కర్ణాటక ఏమవుతుంది? తెలంగాణ ఏమవుతుంది? ఉన్నాయి ఇప్పుడు మూడిట్లో ఏమైంది అనేది ఎవరికి అంతుపట్టని విషయం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతున్నది. కాబట్టి మనం ఇంకా ఏదో రాబోయేదాన్ని మనం ఊహించలేకపోతే, రాబోయేదాన్ని మనం పరిశీలించి మనం ఒక అవగాహన చేసుకోకపోతే, మీరేమంటున్నారంటే పొంగులేటి 12 మంది, రేవంత్ రెడ్డి 18 మంది అంటున్నారు. అంటే వీళ్ళు తీసుకుపోయి బీజేపీకి ఇస్తారా? ఏమున్నాడా రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఆమెకి ఎట్లయితే చర్చలు స్టార్ట్ అయినాయా? లిక్కర్ కేసు ఉందో, ఎవరితో చర్చలు స్టార్ట్ అయినాయి? పొంగులేటితో చర్చలు స్టార్ట్ అయినా? ఎవరికి వాళ్ళే అవుతారు. రేవంత్ రెడ్డి రాలేదనుకో, రేవంత్ రెడ్డి కాని వాళ్ళందరినీ బయటికి లాగుతారు. ఏమున్నదాడ? ఇప్పుడు మనం చూస్తలేమా? అసలు మొత్తం మందలు పోతా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం. అసలు ఏమైనా విలువలు ఉన్నాయా? ఏమీ లేదు. ఏ పార్టీ ఎవడు ఎప్పుడు రాత్రి తెల్లారు లేచారు ఎవడు ఇల్లు ఉంటుండో అర్థమవుతుంది. అరే నాకు ఇందాక వచ్చి చూస్తే మా పసులు దయాకర్, మా ఎంపీ, మీ ఎంపీ కూడా ఇందాక మాకు వచ్చి చెప్పి దయాకర్ ఇట్లా ఏంటంటే నిజమా అని మళ్ళీ టీవీ పెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు లేట్ గా తెలిసింది, మాకు పొద్దుగాల తెలిసింది. అంటే ఇట్లా పరిస్థితి ఉందంటే ఏం చేస్తాం? జితేందర్ రెడ్డి లాంటి వ్యక్తి ఊహిస్తావా? అవును, దుబ్బాకకి నేనే గెలిపించినా అన్నాడు. మరి చూస్తాండి పరిస్థితులు చూస్తాండి. మీ అనుమానం ఏంది? 100% ఈ ప్రభుత్వం కూలిపోబోతుందా ఎలక్షన్ల తర్వాత? డౌటే లేదు. మోడీ గనక మళ్ళా 3వసారి
ఔర్ ఏక్ బార్ ఇంకా తీన్ బార్. కనిపిస్తూనే ఉంది కదా, ఆయనే వస్తాడు అన్నది క్లియర్ కనబడతా ఉన్నది. అసలు ఒక ప్రధానమంత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే తెలంగాణలో రోడ్ షోలు చేస్తుందంటే తెలంగాణ మీద వాళ్ళు ఎంత ఫోకస్ పెట్టేటో మనకు అర్థమవుతుంది. అంటే 100% ఈ గవర్నమెంట్ ఉండదని మీరు చెప్పదలుచుకున్నారు. అసలు మీరు చూడండి, మీరు ఆగస్ట్ కల్లా ఈ ప్రభుత్వం ఉంటే అప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం. సవాల్ ఛాలెంజ్. ఇదేంది మీరు ఇంత కష్టపడి ఈ గవర్నమెంట్ కూలిపోతుందని ఇంత ప్రశాంతంగా చెప్తున్నారు? ప్రశాంతంగా కాదు, ఎప్పుడు కూడా వాస్తవాలు మాట్లాడుకోవాలి. నేను ఈ పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరికి వాళ్ళు ఇళ్ళకి పోయి చెప్పిన డిసెంబర్ మాసంలో మీరిద్దరు నష్టపోతారు. మీ ఇవాళ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కథమే, లేకపోతే ఏముంటుంది? ఏముంటుంది అంతో ఇంతో కాంగ్రెస్ అన్న మిగలడానికి అవకాశం ఉంటుంది, జాతీయ పార్టీ కాబట్టి. అది కుంటేద్దో గుడ్డేద్దో చెప్పినప్పుడు ఏమన్నారు? ఏమన్నారే నీకు ఏం తెలుసు అని అన్నారు. ఇవాళ ఏమైంది? ఒక్కొక్కరి పట్టుకపోతుంటే పొద్దుగాల వినోద్ కుమార్ కరీంనగర్ లో హోటల్ మీద రైడ్ చేస్తే దుప్పట్టేసి కప్పుకొని పండే పరిస్థితి వచ్చింది. హరీష్ రావు ఆడ, సంతోష్ రావు ఆడ, ఇంకొక ఆయన ఆడ. ఎవరైనా దొరుకుతారా? ఇవాళ రేపేదో గిలగిలా తిరుగుతుంది. కానీ ఇట్లనే ఇంకొక 2-3 జరిగితే ఆమె గనక బేల్ రాకుండా అయిపోయి ఇక అయిపోయిందిరా నాయన అనే పరిస్థితి వస్తే ఇవాళ ఒక 5-6 ఢిల్లీ పోయింది. కానీ రేపు ఎవడైనా ఉంటాడా? రవిచంద్ర ఇవాళ ఢిల్లీలో తిరుగుతాడు, ఇంకా వారం తర్వాత రవిచంద్ర తిరుగుతాడా? ఏ రవిచంద్ర? అదే మొన్న ఎంపీ తిరుగుతాడా? ఒకటే రైడ్ దెబ్బ కొడితే మళ్ళీ అడ్రస్ కూడా పోతాడు. ఢిల్లీ ముఖాన కూడా చూడాడు. పోతారా? ఇలా మా ఆమె కూడా పోయినట్టున్నది. ఎవరు మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాజు కూడా పోయిన ఢిల్లీ. వీళ్ళంతా ఇలా అవపడ్డారు. 4 రోజుల తర్వాత అవపడతారా? ఇక బేల్ రాదు అనేది కనుక తేలిపోతే అరే మనం ఎంతమందిని చూపి వీళ్ళకి ఏముందన్నా, వీళ్ళకి ఫిలాసఫీ ఉందా, ఐడియాలజీ ఉందా, కమిట్మెంట్ ఉందా, డెడికేషన్ ఉందా, ఏముంది వీళ్ళకి? వీళ్ళకి ఏమైనా ఉందంటరా? ఇంకా అంతో ఇంతో ఆ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు ఉంది, కానీ వీళ్ళకి ఏం కాలబడ్డది? ఏ విలువలు ఉన్నాయి వీళ్ళకి? ఆర్ఎస్పీ ఎపిసోడ్ ఏమైనా బీఆర్ఎస్ ని కాపాడగలుగుతుందా? ఆర్ఎస్పీ ఉన్న క్రెడిబిలిటీని పోగొట్టుకున్నాడా, లేదు మంచి పొజిషన్ లోకి వెళ్తున్నాడా?